తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లేని వారికి కూడా సన్నబియ్యం అందించే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ సంచలన నిర్ణయంపై సివిల్ సప్లైస్ ఇరిగేషన్ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్చి 28 నాటి తాజా అప్డేట్లో వివరాలు వెల్లడించారు. చేతిలో రేషన్ కార్డు లేకపోయినా డిజిటల్ కార్డు ఉంటే సరిపోతుందని, అంటే రేషన్ డీలర్ దగ్గర లబ్ధిదారుల వివరాలు నమోదై ఉంటే వారికి సన్నబియ్యం అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలందరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ సన్నబియ్యం పథకం మొదట రేషన్ కార్డు ఉన్న వారికి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ సౌలభ్యం విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉగాది నాడు హుజూర్నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 89.9 లక్షల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలతో పాటు కొత్తగా దరఖాస్తు చేసిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా అందజేయనున్నారు. గతంలో అందించిన దొడ్డు బియ్యం తినకుండా దాన్ని విక్రయించడం లేదా ఇతర ప్రయోజనాలకు వాడడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. సన్న బియ్యం పొందేందుకు రేషన్ డీలర్ దగ్గర లబ్ధిదారుడి వివరాలు నమోదై ఉండాలి. రేషన్ కార్డు లేని వారు తమ వివరాలను డీలర్ కి చెప్పి ప్రూఫ్ కోసం ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ చెప్పవచ్చు. వాటి ద్వారా డీలర్ తన దగ్గర లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తారు. అక్కడ ఆ వివరాలు కనిపిస్తాయి. దాంతో వారిని గుర్తిస్తారు. అలా రేషన్ షాపుల్లో సన్న బియ్యం తీసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా త్వరలో పూర్తవుతుందని, సుమారు 30 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ పథకం కింద రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు ఉప్పు, చెరుకు, చిక్కుడు వంటి ఇతర సరుకులను కూడా అందించే ఆలోచన ఉందన్నారు. ఈ సరుకులను సబ్సిడీ ధరల్లో అందజేయడం ద్వారా పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ పథకం అమలుకు 7,000 కోట్ల వార్షిక ఖర్చవుతుందని అంచనా. రాష్ట్రంలోని 84% జనాభాకు ఈ సన్న బియ్యం పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. రేషన్ డీలర్లు ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం దుర్వినియోగం జరగకుండా చూడాలని హెచ్చరించారు. ఈ పథకం దేశంలోనే తొలిసారిగా సన్న బియ్యం ఉచితంగా అందించే ప్రయత్నంగా నిలుస్తుందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల హామీల్లో ఒకటని ఆయన గుర్తు చేశారు. సన్న బియ్యం పొందేందుకు ఆసక్తి ఉన్నవారు స్థానిక రేషన్ షాపుల్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఏప్రిల్ 1 నుంచి ఈ సన్న బియ్యం పంపిణీ ప్రారంభమవుతుంది కాబట్టి లబ్ధిదారులు సిద్ధంగా ఉండాలి. ఈ పథకం రాష్ట్రంలో ఆహార భద్రతను బలోపేతం చేయడంతో పాటు పేదలకు గౌరవప్రదమైన జీవనం అందించే దిశగా ఒక ముందడుగుగా నిలుస్తోంది. మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఖరీఫ్ పంటకు సంబంధించి కూడా ఎక్కువ మంది రైతులు సన్న బియ్యమే పండిస్తున్నట్లు తెలిసింది. అందువల్ల ఇప్పటికే సేకరించిన సన్న బియ్యం సరిపోవేమో అనే ఆందోళన అవసరం లేదు. ఖరీఫ్ పంట చేతికొచ్చాక ఆ పంటను కూడా ప్రభుత్వం కొంటుంది. దాంతో సంవత్సరం పాటు సన్న బియ్యానికి కొరత ఉండదు. అందువల్ల పేదలు రేషన్ ద్వారా ప్రతి నెల సన్న బియ్యాన్ని పొందేందుకు వీలవనుంది.